ఇది మన హక్కు సమాచారానికి స్వాగతం. ఈ రోజు వార్తలు. కాలువలపై అక్రమ కట్టడాలపై కఠిన చర్యలు. ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ ఆదేశం. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కాలువలపై వేసిన అక్రమ కట్టడాలను వెంటనే తొలగించాలని ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ ఆదేశించారు. వార్డ్ పర్యటనలో భాగంగా మేయర్ మహంకాళి స్వామితో కలిసి 39వ డివిజన్ శివాజీ నగర్ కూరగాయల మార్కెట్ పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరంలో కాలువలు నిరంతరం సాఫీగా ప్రవహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ప్రతిరోజు ప్రతి ఒక్క ప్రాంతంలో వారానికి ఒకసారైనా మా నాయకులు మొన్నటి వరకు వెళ్ళి ఆ ప్రాంత సమస్యలు తెలుసుకొని చేసే కార్యక్రమం చేస్తాను. రోడ్లు అన్నీ జరుగుతానని మీ అందరికీ తెలుస్తుంది. ఈరోజు కార్పొరేషన్ ఏర్పడింది. కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడ్డవారు, వారితో పాటు ఇవాళ మేయర్ గారు ఈ ఎండాకాలంతో పాటు వచ్చేటువంటి వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని, గత ప్రభుత్వంలో ఒక డ్రైనేజ్ క్లీన్ చేయాలంటే దానికి టెండర్ ప్రక్రియ అని కోట్ల రూపాయలతోటి వేస్తూ దుర్వినియోగం చేస్తూ ప్రతి దానికి ఒక నంబర్ పెట్టి నిధులు వృధా చేసేటువంటి కార్యక్రమం. మిషనరీ కూడా ఆ రోజుల్లో తీసుకొని పనికిరాని మిషన్ తీసుకుంటే ఇప్పుడు ఏది కూడా పనికిరాని పరిస్థితులు ఉంటే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మిషనరీ అంతా మంచి చేస్తూ అవసరానికి ఆ మిషనరీ తీసుకొచ్చి ఇవాళ టెండర్ల ప్రక్రియ లేకుండా నిరంతరం జరిగేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎప్పుడో ఒకసారి కంటి తుడుపుగా లేకుండా ఫోటో ఫినిషింగ్ చేసే పద్ధతిలో కాకుండా నిరంతరం డ్రైన్లు క్లీన్ చేస్తూ ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కారం చేస్తూ ముందుకు పోయే కార్యాచరణతో ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అద్భుతమైనటువంటి పరిపాలన కొనసాగిస్తూ ముందుకు పోతాం. వర్షాకాలం ముందే డ్రైనేజీలో పూడిగ తొలగింపు పనులను పూర్తి చేయాలని సూచించారు. నగరాన్ని స్వచ్ఛంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక డ్రైవ్ను కొనసాగించాలని తెలిపారు. మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ కాలువల్లో పూడిక పేరుకుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సమస్య పూర్తిగా పరిష్కరించేందుకు శుభ్రత పనులు వేగవంతం చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ తిప్పారపు మానస, తిప్పారపు శ్రీనివాస్, డిప్యూటీ కమిషనర్ నయన వెంకటస్వామి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.